నమస్కారం, నా పేరు సింధు. సో ఈ రోజు మేము ఇందిరా పార్క్లో ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకు అనంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అండ్ సేమ్ టైం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ అంశంని దానికి తగిన న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన వారు ఈరోజు ఆ మాటలన్నీ విస్మరించడంతో మాకు ఇంకున్న ఆప్షన్ ఏంటి, మేము ధర్నా పెట్టుకొని మా బాధ ఇది అని చెప్పుకోవడమే. కాబట్టి అదంతా అందుకోసమనే మేము ఈరోజు ధర్నా పెట్టుకోవడం జరిగింది. మేము అడిగేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్చండి. లేదు అంటారా నెక్స్ట్ దీని కార్యాచరణ ప్రకారంగా కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో అవన్నీ మీ ప్రభుత్వం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఒక మనిషిని సీఎంగా నిలబెట్టగలిగిన నిరుద్యోగ శక్తి అదే మనిషిని ఎమ్మెల్యేగా కూడా కాకుండా చేయనిచ్చే శక్తి ఉంటది అని గుర్తుపెట్టుకోమని నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మహాధర్నా అనేది ఒక నిరుద్యోగుల మహాధర్నా జరుగుతుంది కదా. అసలు మహాధర్నాలు అనేది దాదాపుగా గత 10 బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరిగినాయి. అవును. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ నిరుద్యోగుల సమస్య తీర్చుదని మీరు అనుకుంటున్నారా? తీర్చదండి, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చేదే అయితే ఈ రోజు మేము ఈ ధర్నా పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. తీర్చదు కాబట్టి మేము ఈ ధర్నా పెట్టుకొని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రశ్నించే హక్కు మాకుంటది, అడిగే హక్కు మాకుంటది. మాకున్న పరిమితిలో మేము అడుగుతాం. అయినా మీరు మాట వినరా, నెక్స్ట్ మేము ఏం చేయాలో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెచ్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగుల సమస్య తీర్చదని తెలిసినప్పుడు కూడా మీరు ఎందుకు 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో గ్రామాన నిరుద్యోగులు తిరిగి? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట వేరు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన హోప్ వేరు. ఎందుకు అనంటే అప్పటికే కొంచెము ఇబ్బందికి గురైన నిరుద్యోగులందరూ కూడా వాళ్ళని వాడుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఆ రోజు మేము గ్రహించలేకపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని వాడుకుంటున్నారని మేము గ్రహించలేదు. మేము వాళ్ళని నమ్మినందుకు ఈ రోజు దానికి శిక్ష అనుభవిస్తున్నాం. ఇప్పుడు మొన్న మీరు కాంగ్రెస్ ప్రభుత్వం హోప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని గెలిపించిన ఒక మాట అన్నారు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా. మరి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిరుద్యోగ సమస్య తీర్చలేదు కదా. గత దాదాపు సంవత్సరాల అంటే అవాళ పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు కదండి. అవాళ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము. ఆ రోజు ఫర్ మెనీ రీజన్స్ ఆంధ్రాకి లాభం చేయాలనే చూసినారు. ఎందుకంటే అప్పుడున్న చీఫ్ మినిస్టర్స్ అందరూ ఆంధ్ర వాళ్ళు, డెఫినెట్ గా వాళ్ళకి చేయాలనుకుంటారు. కానీ మన తెలంగాణ రాష్ట్రమోడే తెలంగాణకు అన్యాయం చేస్తాడని ఎవరు మాత్రం కల్లో అనుకుంటారండి? ఎవడు అనుకోరు కదా. ఇంకా కూడా ఆయన నిరూపించింది ఏంటి అని అంటే, తెలంగాణ వాడైనా నమ్మొద్దురా, మీరు ఎవరిని నమ్మొద్దు, కాంగ్రెస్ ని నమ్మొద్దు అనే దాన్ని తీసుకొచ్చినారు, రేవంత్ రెడ్డి తీసుకొచ్చినారు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ని చూశారు నిరుద్యోగులు 10 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడాల్సిందే. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వానికి మీరు ఏ పార్టీకి అండగా ఉండబోతున్నారు? ఎవరి మీద ఒక పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం లేదు. హోప్ మేము పెట్టుకోలేదు, మాకు అవసరం కూడా లేదండి. ఎండ్ ఆఫ్ ద డే మేము సరే ఈ రోజు మేము బీఆర్ఎస్ సైడ్ ఎందుకు వెళ్తున్నాం అని అంటే, ఆబ్వియస్ గా రూలింగ్ లో ఉన్న వాళ్ళు విననప్పుడు ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళాలి. 10 ఏళ్ళు వాళ్ళనే కదా మీరు చూసింది. అవును, 10 ఏళ్ళు వాళ్ళనే చూసినాం. ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు మాకు అన్యాయం చేసిండ్రు అని చెప్పి ఇప్పుడు వాళ్ళని విస్మరించలేము కదా. ఎందుకనంటే మేము ఏదైనా చెయ్యాలి అని అంటే మాకు కొంచెం శక్తి ఉండాలి, కొంచెం శక్తి యాడ్ అవ్వాలి. అది పొలిటికల్ శక్తి ఉంటే మేము ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళగలుగుతాం కదా. అందుకు మేము ప్రైమ్ అపోజిషన్ బీఆర్ఎస్ ని అప్రోచ్ అయినాం, దాంట్లో తప్పలేదు. మేము అట్లా అనుకుంటే అంతకుముందు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు రూలింగ్ లో ఉంది, మరి అప్పుడు చేయలేదని చెప్పి మొన్న బిఫోర్ ఎలక్షన్స్ కూడా మేము కాంగ్రెస్ ని అప్రోచ్ అయినాం కదా. ఆ లెక్క చూస్తే మేము కాంగ్రెస్ ని అప్రోచ్ అవ్వద్దు, కాంగ్రెస్ మమ్మల్ని అప్రోచ్ అవ్వద్దు. కానీ జరిగింది అది. సో ఎప్పుడైనా మేము చూసేది ఏంటంటే ప్రైమ్ అపోజిషన్ సైడ్ మేము ఉంటాము. రేపు పొద్దున్న ఎలక్షన్స్ అప్పుడు ఏ పార్టీ సైడ్ ఉంటాం అనేది అసలు అది రిలవెంట్ క్వశ్చన్. నా వరకు అవసరం లేదు, నిరుద్యోగులందరూ ఒక పార్టీ సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓట్ అనేది ఇండిపెండెంట్ చాయిస్ కాబట్టి అది సెకండరీ కిందకు వస్తుంది. ఎందుకంటే మేము అందరం కలిసి మొన్న కాంగ్రెస్ కి పని చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఆ రోజు మాకు వాళ్ళు హోప్ క్రియేట్ చేసినారు కాబట్టి మేము చేసినాం. నెక్స్ట్ ఎట్లా ఉంటది పరిస్థితులు అనేది మేము మాట్లాడే అంత అవసరం. ఈ నిరుద్యోగులు మొత్తం ఈ మెయిన్ 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో వీళ్ళ సపోర్ట్ చేయలేదు, ఎందుకు నిరుద్యోగులకు రాజకీయ పార్టీ పెడితే అయిపోతుందేమో అని అనిపించలేదా మీకు? అవసరం మాకు అనిపించలేదండి అంత అవసరం అని. ఇప్పుడు మేము పార్టీ పెట్టడం ఈజీనే, పార్టీ పెట్టి ఓ 10-20 మంది మేము ఈ పార్టీ అని చెప్పడం ఈజీనే. మాకు అల్టిమేట్ గా కావాల్సింది ఒక సొల్యూషన్. అల్టిమేట్ గా మాకు కావాల్సింది ఒక సొల్యూషన్. దానికోసం మేము ఎట్లయినా ఏ పార్టీనైనా అప్రోచ్ అవుతాం, అవసరమైతే ఎంత వరకైనా పోతాం. కానీ ఒక పార్టీ పెట్టి ఎదగాలి అని అంటే అది చాలా టఫ్ టాస్క్ ఇప్పుడున్న దాంట్లో. అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. మాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు కదా. రాజకీయాల మీద ఆసక్తి ఉంటే మీరు అన్నట్టు పెట్టచ్చు, కానీ అది లేదు కదా. అదే ఇప్పుడు మీరు
నిరుద్యోగులకు రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయ పార్టీ నిర్మిస్తే రాబోయే తరాలకి నిరుద్యోగుల సమస్య ఉండకపోవచ్చు అని ఉంటది కదా. అంటే ఒక రాజకీయ పార్టీ చూడాల్సింది అంటే ఒకటి నిరుద్యోగులకు రాజకీయ పార్టీ నడిపిస్తే నెక్స్ట్ తరానికి ఉండకపోవచ్చు. మీరు అనేది ఐ అగ్రీ ఆన్ దాట్ ఒక లెవెల్ వరకు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ ని చూసుకుంటే మాకు కావాల్సింది మా ప్రాబ్లమ్ కి సొల్యూషన్. దానికి మించి మేము అంటే ఆలోచించట్లేదు. మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా నిరుద్యోగుల ధర్నాలు పెట్టుకుంటూ పోతారు, ఎన్నిసార్లు ఇట్లా పోరాటాలు చేస్తూ ఉంటారు, పోరాటం చేస్తే జైలు అంటారు, కేసులు అదే ఇప్పుడు ప్రభుత్వానికి అలసైపోయింది ఏంటి అని అంటే వీళ్ళు ధర్నాలు పెట్టుకొని అక్కడితో ఆపేస్తారని. కానీ ఈసారి సొల్యూషన్ వచ్చేంత వరకు మాత్రం మేము ఆపము. మా నెక్స్ట్ ఫార్వర్డ్ కార్యాచరణ ఖచ్చితంగా ఉంది, మేము చేసి చూపిస్తాం అంతే. అంటే నెక్స్ట్ మళ్ళీ ధర్నాలు పెట్టబోతున్నారు తెలంగాణలో. ఉంటాయండి, మాకు సొల్యూషన్ మాకంటూ నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు మేము ఆగం. మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. సో నోటికొచ్చిన దాకా ఇలాంటి మహాధర్నాలు చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఓన్లీ ధర్నాలు ఒకటే ఎందుకంటే ఇంకా రకరకాలు ఉంటాయి. మేము దీన్ని నేషనల్ లెవెల్ కి కూడా తీసుకుపోతాం. వీ హ్యావ్ దట్ రైట్. మాకు ఆ రైట్ ఉంది, మేము బరాబర్ తీసుకుపోతాం. ఏం చేయాలో అది చేసి చూపిస్తాం. ఓకే, థాంక్స్.